అమ్మవారికి 450 ఏళ్ల చరిత్ర ఉంది. మీకు తెలుసా? ఈ రాయి 2 ముక్కలుగా ఎలా అయిపోయింది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. గోల్కొండ రాజు ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆ ఇబ్బందుల నుండి బయటపడాలని అందరూ దట్టమైన అడవిలోకొచ్చి దాక్కుంటారు. వాళ్ళతో పాటు ఒక ముసలామె ఉంటదనమాట. రోజు పొద్దున్నుండి సాయంత్రం వరకు ఉండేది. నైట్ మాయమైపోయేది. ఇలా 3-4 డేస్ జరిగితే నెక్స్ట్ డే అందరూ తాలాడతారు నైట్ వెళ్ళి. అప్పుడు అమ్మవారు వచ్చేసి దేవతలందరితో బంగారు ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు రియలైజ్ అవుతారనమాట. అన్ని రోజులు ఈమెకు అనవసరంగా ఫుడ్ పెడతాను ముసలామె అన్నట్టు ఫీల్ అవుతారు. రోజు అందరూ ఆ ముసలామె దగ్గరికి పోయేసి, అమ్మ నువ్వు క్షమించు, మేము మిమ్మల్ని ఇట్లా అనుకున్నాము అనేసి అయితే అమ్మకి చెప్తా అంటారు. అది జరుగుతూ ఉండగానే గోల్కొండ సైనికులైతే వీళ్ళ మీద యుద్ధానికి వస్తారనమాట. అప్పుడు వీళ్ళందరూ అమ్మవారి కాళ్ళ మీద పడి, అమ్మ నువ్వే మమ్మల్ని రక్షించు అంటారు. అప్పుడు అయితే అమ్మవారి యుద్ధానికి స్టార్ట్ అవుతారనమాట. కత్తితో అందరినీ సంహరించుకుంటూ పోతుంటే అడ్డం వచ్చిన వాటిని కూడా నరుక్కుంటూ పోతారు. అలా మొక్కలైందే ఈ రాయి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.